వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ బ్లాగ్. మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నా కదా, ఇల్లు షిఫ్ట్ అయ్యాం, అన్నీ సర్దుకున్నాం. ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంది సర్దేది. సో అవి కూడా ఇంకా తర్వాత కంప్లీట్ చేసుకుంటాము. ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నుండి కంటిన్యూగా బ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను, కానీ అసలు కుదరట్లేదు. హెల్త్ ఇష్యూస్, ఇంకా ఇల్లు షిఫ్ట్ అవ్వడం వాటి వల్ల. సో ఐ హోప్ డైలీ పెట్టాలి అని అనుకుంటున్నాను, కానీ ఎప్పటికైతుందో తెలీదు. ప్రస్తుతానికైతే అప్పుడప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను. ఇల్లు అయితే ఆల్మోస్ట్ సర్దేసాము, కాకపోతే ఇంకా వాషింగ్ మిషన్ సెట్ చేయలేదు. ఈ వాషింగ్ మిషన్ పైప్స్ ఏవైతే ఉన్నాయో అవి బాత్రూమ్ ట్యాప్కి అందట్లేదు అనమాట. సో అందుకే ఇవి ఆర్డర్ పెట్టాము పైప్స్. సో అవి వచ్చాక అప్పుడు మిషన్ని లోపల సెట్ చేస్తాము. అప్పుడు మిషన్ బయటనే ఉంటుంది. బయట ఎక్స్టెన్షన్ పైప్స్ అడిగితే ఈచ్ 500 చెప్తున్నారంట. మీషోలో అయితే ఆర్డర్ పెట్టిన మా ఆయన, రెండు కలిపి అండర్ 500 బడ్జెట్లో వస్తుంది. అవి వచ్చాక చూపిస్తాను అవి కూడా ఎలా వచ్చాయి పైప్స్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ అన్ని త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాడు. ఇంకా పిల్లలు మా ఆయన ముగ్గురు పడుకున్నారు. ఇంకా పడుకున్నారు అని చెప్పేసి నేను ఇంకా వ్లాగ్ చేసుకుంటా ఇంట్లో పని చేస్తున్నాను. మా పిల్లలు మేలుకుంటే అసలు చేయనియరు నన్ను. సో అందుకే ఇంకా పిల్లలు రెస్ట్ తీసుకున్నప్పుడే నేను ఏదో ఒకటి చేసుకుంటాను అనమాట. సో ఇల్లన్నీ ఊడ్చేసినాక బయట కూడా మాకు ఇంటికి ఆపోజిట్ చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట. ఇది మేము ఉన్నది పెంట్ హౌస్లో. సమ్మర్ కాబట్టి హీట్ ఎక్కువ ఉంది. వర్షాకాలం చలికాలం అయితే నార్మల్గానే ఉంటుంది. ముందర ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే, మాకు ఇంతకుముందుకు కింద కూడా ఒకటి దొరికింది. అది అడ్వాన్స్ ఇద్దామనే లోపు అదే బుక్ అయిపోయిందనమాట ఆల్రెడీ. సో అందుకే నెక్స్ట్ ఆప్షన్ ఇది ఉంది అని చెప్పేసి ఇది తీసుకున్నాము. ముందర ప్లేస్ కూడా బాగుంది, ఎందుకంటే పిల్లలు ఇంకా ఆడుకోవడానికి కూడా బాగుంటుంది స్పేస్ అని చెప్పేసి. ఒక కిందికి వెళ్ళింది అనుకోండి, కింద కూడా బండ్లు వస్తుంటాయి, కుక్కలు ఉంటాయి కదా. సో ఆ భయానికి ఎట్లా సర్లే పెంట్ హౌస్లో ఎట్లా ఓన్లీ ఒకటే పోర్షన్ ఉందన్నమాట. మేము ఉంటామని ఇంకా పిల్లలు ఇంకా ఈవినింగ్ టైం ఆడుకుంటారు అని చెప్పేసి ఇంకా ఇది కన్ఫర్మ్ చేసుకొని తీసుకున్నాం అనమాట. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మొత్తం బయట అంతా క్లీన్ చేస్తున్నాను. పనామె ఉంది, కాకపోతే వాళ్ళు ఏంటంటే పైన పైన ఊడ్చేస్తారు కదా. ఇంకా నేను కొంచెం డీప్గా క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, కొంచెం మట్టి అవి ఇవి ఉంటాయి. ఇంకా మా చిన్న పాప ఉంది కదా, నోట్లో పెట్టేసుకుంటుంది అని చెప్పేసి పొద్దున్న సాయంత్రం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. పిల్లలు ఆడుకోవడానికి కూడా స్పేస్ బాగుంది కదా, కొంచెం వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా బయట కూడా అంతా క్లీన్ చేసేసినాక, మాది మనీ ప్లాంట్ మొన్న మా ఆయన ఏం చేసినంటే ఇక్కడికి వచ్చినాక ఎండలో పెట్టేశాడు. ఎండలో పెట్టగానే అది ఏంటంటే మొత్తం ఇలా ఎండిపోయినట్టు అయిపోయినాయి ఆకులు అక్కడక్కడ. అండ్ ఆ బకెట్ ఏదైతే ఉందో మేము ప్రీవియస్ పెట్టిన బకెట్ అది కూడా విరిగిపోయిండే. ఇంకా మా మమ్మీ వచ్చినాక ఇంకా ఈ పెద్ద బకెట్లకు అయితే మార్చుకున్నాము మనీ ప్లాంట్ని. అయినా అది ఎండ హీట్ ఎక్కువయ్యో ఎండో కానీ పెరగట్లేదు, కొంచెం అక్కడక్కడ మొత్తం ఇట్లా వాడిపోయినట్టు అయ్యింది. అండ్ ఏంటంటే ఆ బకెట్కి హోల్ కూడా లేదు. వాటర్ పోసేసరికి ఆ వాటర్ ఎక్కడ కూడా వెళ్ళట్లేదు, మొత్తం శాండ్ అంతా పచ్చిగానే ఉంది. కాకపోతే సరే ఎక్సెస్ వాటర్ అయితే తీసేద్దాము, ఎట్లా మొత్తం తడి తడి ఉంది కదా, అది మొత్తం డ్రై అయినాక అప్పుడు వాటర్ పోద్దామని చెప్పేసి అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి పక్కన వేరే చెట్టు ఉంటే ఆ చెట్టుకైతే ఆ వాటర్ పోసేసిన. ఇంకా చెట్లు నేను ఇష్టంతో పెంచుకుంటా, అవి ఒక్కొక్కసారి ఇలా వాడిపోయినా ఏమైనా అయినా కూడా బాధ అనిపిస్తుంది, ఎందుకు పెంచుకున్నా అని చెప్పేసి అనిపిస్తుంది. కాకపోతే చెట్లు అంటే ఇష్టము, మా మమ్మీకి చాలా ఇష్టము. మా మమ్మీదే నాకు వచ్చినట్టుంది. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా మా ఆయన పిల్లలు పడుకున్నారు కానీ నాకు కూడా నిద్ర వస్తుంది. అయినా ఇంకా నిద్ర ఆపుకొని మరి ఇంకా ఇంట్లో పనులు చేసుకున్నా, వాళ్ళు లేచే వరకు పనులన్నీ అయిపోవాలని చెప్పేసి. ఎందుకంటే మధ్యాహ్నం పడుకుంటుంటే నాకు ఏవో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి, టెన్షన్ అవుతుంది, ఏదో గాబరా గాబరా అనిపిస్తుంది అనమాట మధ్యాహ్నం పడుకుంటుంటే. సో అందుకే మధ్యాహ్నం పడుకోవడం అవాయిడ్ చేసిన. పెళ్ళికి ముందైతే ఎప్పుడంటే అప్పుడు నిద్రపోయేదాన్ని. పెళ్ళి అయినాక అసలుకి మధ్యాహ్నం కూడా నిద్ర పట్టలేదు నాకు. నైట్ కూడా నార్మల్గా పడుకుంటాను. ఇంకా పిల్లలు పుట్టినాక అసలు మొత్తానికి నిద్ర పోయింది నాకు, ఎందుకంటే వాళ్ళు అర్ధరాత్రి లేచి ఏడుస్తూ ఉంటారు కదా, ఇంకా అందుకోసం అనమాట. సో పెళ్ళికి ముందు ఉన్నంత సుఖం పెళ్ళి అయినాక అసలుకు ఉండదు. నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉంటాయి, అసలుకి నిద్ర లేని రాత్రులు, ఇంకా తిండి లేని రోజులు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంకా లైఫ్ అంటే ఇంతే కదా, ఇంకా అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అడ్జస్ట్ అవుతూ ఇంకా మూవ్ ఆన్ అవుతున్నాను. ఓకే ఇదే లైఫ్, ఇట్లనే ఉండాలి అని చెప్పేసి ఏమున్నా ఇంకా ఎక్కువ టెన్షన్ తీసుకోవడం లేదు.
ఇంక నేను ఈ పనులు చేస్తుంటే ఇంక మా చిన్న పాప నిద్ర లేచిందనమాట. లేవగానే ఏడుస్తుంది నేను కనిపించలేదని చెప్పేసి. ఇంక దాన్ని కూడా ఇంక మా ఆయనకి ఇచ్చేసి ఇంక మా ఆయన కూడా లేచి ఉండి ఇంక మిగతా పనులు చేసుకుందామని చెప్పేసి ఇంకా కిచెన్లో వచ్చి గిన్నెలు కడిగేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే మేము ఇంతకుముందుకు 2 BHKలో ఉన్నామన్నమాట, డబుల్ బెడ్రూమ్లో. ఇప్పుడు ఏంటంటే మేము తీసుకునేది సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాము. మా ఇన్లాస్ వాళ్ళు సపరేట్ ఉన్నారు, మేము సపరేట్ ఉన్నాము. ఇప్పుడు ఎందుకు సపరేట్ అయినామంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల సపరేట్ అవ్వాల్సి వచ్చింది మళ్ళా. అంటే ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళకి సపరేట్గా ఉంటేనే హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఇంకా అలాగా సపరేట్ అయిపోయినాము. యాక్చువల్గా పెళ్ళికి ముందు మేము కలిసి ఉన్నాము. తర్వాత మా పెద్ద పాప పుట్టినాక మళ్ళీ మేము సపరేట్ అయినాం అనమాట. ఫస్ట్ అప్పుడే మేము సపరేట్ అయింది. పెద్ద పాప పుట్టినప్పుడు ఏంటంటే మా ఆయనకి కొంచెం డబ్బు అన్న వాల్యూ తెలియాలి, తన చేతుల మీద తను ఖర్చు పెట్టుకుంటేనే కదా రేపు ఫ్యూచర్లో పిల్లలకి ఏమైనా తెలిసేదని చెప్పేసి అప్పుడు అలా సపరేట్ అయినాము. అండ్ తర్వాత మా చిన్న పాప పుట్టినాక ఓకే వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి, వాళ్ళకి ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం కదా అని చెప్పేసి మేము ఇంకా కలిసి ఉన్నాం అనమాట. కలిసినాక ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఎక్కువ అయిపోతున్నాయి అసలుకి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒంటరిగానే హ్యాపీగా ఉన్నారు. అట్లాంటప్పుడు మళ్ళీ మేము కలిసి ఉండి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మళ్ళీ మేము సపరేట్ అయినాం. ఇంకా మళ్ళీ లైఫ్లో ఎప్పుడు కలిసి ఉండొద్దు కూడా, ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో నాకు ఈ 1.5 ఇయర్లో జర్నీలో అర్థమైంది ఏంటంటే ఒకరి గురించి మనం పట్టించుకోకూడదు. ఫస్ట్ మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నాకనే మన వాల్యూ మనకే తెలవాలి. మనం వాళ్ళ గురించి అరే వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారా అని చెప్పేసి మనం ఏదో ఫీల్ అయిపోయి అంతా మనం టెన్షన్ తీసుకుంటే ఆడ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఎట్లున్నా సరే. యువతల బాధపడేది నేను, టెన్షన్ తీసుకునేది నేను. సో దానివల్ల ఏమంటారు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి నాకు. ఏంటంటే బీపీ లో అవ్వడం అలాగా అవుతున్నాయి అన్నమాట. అనవసరమైన టెన్షన్స్ ఎందుకు అని చెప్పేసి ఇంకా సపరేట్ అయినాం. అండ్ ఇంకా మా ఆయనకి వీక్ ఆఫ్ ఉంటే మేము వాల్యూ జోన్కి వెళ్ళినాం అనమాట. వాల్యూ జోన్కి వెళ్ళినాక కొన్ని 2 ఐటమ్స్ తీసుకున్నాం. అండ్ ఇంకా మా పెద్ద పాప ఇంకా జ్యూస్ అడిగితే మా ఆయన లెమన్ జ్యూస్ తీసుకున్నాడు అనమాట. అది కూడా ఇక్కడ పిల్లలకి ఇస్తున్నాను. ఇద్దరికి ఇవ్వాలి, లేకపోతే ఇద్దరు ఏడుస్తారు, అక్కకి ఇచ్చిన నాకు ఇవ్వలేదని చెప్పేసి. అందుకే ఇద్దరికి కూడా సేమ్ గ్లాస్లో ఇచ్చిన, లేకపోతే నాది నాది అని ఏడుస్తారు మా పిల్లలు. అండ్ ఇక్కడ వాల్యూ జోన్ నుండి తెచ్చిన సామాన్లు ఏంటంటే ఇప్పి ఇంకా ఒక కేక్ తీసుకున్నాను. అవి కూడా ఆఫర్ ఉన్నాయి. ఇప్పి బై 1 గెట్ 1 ఉంది. అండ్ ఈ కేక్ కూడా బై 1 గెట్ 1 ఉందన్నమాట. 60కి 2 వచ్చినాయి ఇప్పీస్. అండ్ కేక్ కూడా 60కి 2 వచ్చినాయి. ఈచ్ 30 రూపీస్ పడ్డాయి. సరే ఇంకా ఇట్లాగా పాపకి స్నాక్స్కి అవుతుంది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట ఇవి. అండ్ నేనేంటంటే వాల్యూ జోన్కి వెళ్ళే ముందరనే బియ్యం కడిగేసి పెట్టానమాట. మళ్ళీ వచ్చినమాట ఏ టైం అవుతుందేమో అని చెప్పేసి కొంచెం అప్పటి వరకు వాష్ చేసి పెడితే ఏంటంటే అప్పటి వరకు నాంతే కదా, కొంచెం ఫాస్ట్గా అయిపోతే ఇంటికి రాగానే పిల్లలకి వేడివేడిగా అన్నం చేసి పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి చేశాను. అండ్ మార్నింగ్వే పప్పు ఇంకా బీన్స్ అలాగే పెరుగు కూడా ఉందన్నమాట. ఇక నైట్కి కర్రీ చేయాల్సిన అవసరం లేదు, అన్నం ఒకటి వండుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఈ చిన్న స్టవ్ వచ్చి మేము ఫస్ట్ ఎప్పుడైతే సపరేట్ అయినామో అప్పుడు తీసుకున్నాం అనమాట. మేము యాక్చువల్గా మాది పెద్దది ఉండే స్టవ్, కాకపోతే ఇప్పుడు వచ్చేసి మా ఇన్లాస్ తీసుకున్నారు. వాళ్ళ పాత స్టవ్ వచ్చేసి ఖరాబ్ అయింది. సో ఎందుకు వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి మాకు ఎట్లా అలవాటే కదా చిన్న సిలిండర్ మీద అని చెప్పేసి మేము చిన్న సిలిండర్ వాడుతున్నాము. తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు పెద్ద స్టవ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకా మా చిన్న పాప ఇంకా ఫోన్ ఉన్నట్టు ఇంకా మాట్లాడుకుంటూ యాక్టింగ్ చేస్తుందన్నమాట. అండ్ ఇంకా పెద్ద పాపకి హోంవర్క్ చేపిద్దామని బ్యాగ్ చూస్తే టీచర్ మొత్తం బుక్స్ అన్నీ ఇచ్చేసింది. ఇంకా ఆ పోర్షన్ అంతా అయిపోయిందని చెప్పేసి ఇచ్చేసింది. ఎట్లా ఇంకా యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కదా, హాఫ్ డేస్ కూడా స్టార్ట్ అవుతాయి కదా. అండ్ ఇది ప్యూరిఫైయర్ వచ్చేసి మేము ఫర్లాంకోలో తీసుకున్నాం అనమాట. రెంట్గా తీసుకున్నాం, మేము కొనుక్కోలేదు. ఏంటంటే మేము ఉండేది 3rd ఫ్లోర్లో, మా ఆయనకి ఇబ్బంది అవుతుంది వాటర్ తీసుకురానికి. సో అందుకని చెప్పేసి మేము ప్యూరిఫైయర్ పెట్టించుకున్నాము. మా ఆయనకి సర్దైంది. సో అందుకే ఇక్కడ పాలు కాగబెట్టేసి మిరియాల పౌడర్, పసుపు ఇంకా షుగర్ వేసేసి పాలు కలిపిస్తున్నాను ఆయనకి. సో ఇలా తాగితే అయినా కొంచెం కోల్డ్ తగ్గుతుంది అని చెప్పేసి. ఆయన కోల్డ్ అయితే ఇట్లా ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్, ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట.
సో అందుకే ఎక్కువ హెవీ అవ్వకుండా సో నేను ఇలా అప్పుడప్పుడు ఇంకా ఏమైనా అయినా కూడా ఇంట్లోనే ఇంకా చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి ఇస్తానన్నమాట. ఇది ఇవాల్టికి మా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.